మాటలతో దేవుని యొక్క వాక్యంలోకి వెడదాం. కృపగల మా గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన మహోన్నతుడైన గొప్ప దేవ, మీ ప్రజల మధ్యలో సంచరించడానికి ఇష్టపడేవాడా, మా మధ్యలో ఈ సమయంలో సంచరించి మీ వాక్యాన్ని మాకు తెలియజేసి మమ్మల్ని ఆదరించి మీ వాక్యపు వెలుగు సత్యాన్ని మాకు తెలియజేసి, అంతేకాకుండా ఆ వాక్యానికి మేము విధేయులయ్యేలాగా మా జీవితాల్ని ప్రభువా స్పందింప చేయాలని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సంఘంలో మీరు మా మధ్యలో సంచరిస్తూ 7 దీప స్తంభముల మధ్యలో ఉన్నవాడా, మా మధ్యలో కూడా సంచరించడానికి ఇష్టపడినవాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ సత్యం అమూల్యమైంది, మీ వాక్యం బహు అమూల్యమైంది. ఈ వాక్యాన్ని అమూల్యమైనదిగా ఎంచి ఆ సత్యాన్ని ఎంతో ఆకలితో గ్రహించి ఎంతో తీక్షణమైనటువంటి సమర్పణతో ఆ వాక్యాన్ని అన్వయించుకుని అది మా బ్రతుకుల్లో కనబడేంత వరకు, అది ఫలాలు ఫలించే వరకు విశ్రమించకుండా ఓపికతో ఫలించే జీవితాల్ని మాకు అనుగ్రహిస్తారని, ఎంతో ఆశీర్వాదకరమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుతారని మరొకసారి మా ప్రియ సహోదరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, తనకు కావలసిన సహాయాన్ని, ఓ మంచి ఎంప్లాయ్మెంట్ని, తన జీవితానికి కావలసిన గొప్ప ఆదరణను, ఎంతో నిండుదనాన్ని తనకు ప్రత్యేకంగా మీరిచ్చి మహిమ పొందుతారని ప్రభువా మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 25వ వచనం నుండి మనం చూద్దాం. లూకాసు వార్త 25వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకున జూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే, కాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పెను. ఈ లూకాసు వార్తలో మనం ఈ 14వ అధ్యాయాన్ని చూస్తూ వస్తున్నాం. దీంట్లో పోయినసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనం అంతకుముందు ఉన్న భాగాన్ని చూడడం జరిగింది. దానిలో మనం ఏం చూసాము? ఒక ఆయన విందు చేశాడు. ఆ విందుకు చాలా మందిని పిలిచాడు. వాళ్ళందరూ రకరకాల శరీర సంబంధమైన, లోక సంబంధమైనటువంటి అబ్జెక్షన్స్, కారణాలు, నెపములు, ఎలిబీస్ అంటారు, అవన్నీ చూపించి మేము రాలేం అని అన్నారు. అంటే అప్పుడు అన్నాడు, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్లి 21వ వచనం, బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని దాసుడితో చెప్తే, అలా చేసిన తర్వాత ఇంకా స్థలం ఉంది అని చెప్తే ఆయన ఏమన్నాడు? నా ఇల్లు నిండునట్లు 23
నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. ఈ సందర్భం మనం చూచాం. చాలా దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఎంతో ప్రేమించి తన దాసులైన వాళ్ళని వాళ్ళ మధ్యలోనికి పంపించాడని, ఈ దాసులు మనమేనని, మనందరి మీద ఈ బాధ్యత ఉంది, మనమందరం కూడా సువార్త చెప్పవలసిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని సేవకుడే. దేవుని సేవకులు అనే ప్రత్యేకమైన తెగ ఏమీ లేదు. కొంతమందిని దేవుడు ఉద్యోగాలు మానేసి రమ్మన్నాడు. ఒకవేళ నాలాంటి వాళ్ళు వదిలేసేసి రమ్మంటే వాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళకి పూర్తిగా మీరు ఈ పనిలో ఉండండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. కొంతమంది సంసారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ నాకు సేవకులుగా ఉండండి అని చెప్పాడు. వాళ్ళు అలా సేవ చేస్తున్నారు. కాబట్టి దేవుని సేవకులు అనే ట్రైబు ప్రత్యేకంగా ఏమీ లేదు. నిజానికి విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఆయనకి శిష్యులుగా ఉండాలి. విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఆయనకు సేవకులుగా కూడా ఉండాలి. అలాంటి పిలుపు మనందరికీ ఉంది. కాబట్టి మనకేదో కన్వీనియంట్ గా ఉండటానికి ఏదో కొంతమంది దేవుని సేవకులు, వాళ్ళు దేవుని సేవ చేస్తారు, ఇలా మాట్లాడుకుంటాం. మనం అందరం కూడా దేవుని సేవ చేస్తాం, చెయ్యాలి. ఒక చాలా గొప్ప డాక్టర్ గారిని ఒకసారి ఒకళ్ళు ఇలా ప్రశ్నించారు, అయ్యా మీరు ఏం చేస్తుంటారు అని అడిగితే ఆయన అన్నాడు, వాట్ డూ యూ డూ అని అంటే ఆయన అన్నాడు, ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ విట్నెస్ ఆర్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, బట్ ఐ ప్రాక్టీస్ మెడిసిన్ టు మీట్ ది ఎక్స్పెన్సెస్. ఎంత అందంగా చెప్పాడు చూడండి. నేను యేసు ప్రభువు వారి కోసం ఆయన సేవకుణ్ణి, పూర్తి పనిలో ఉన్నాను, అయితే ఖర్చులు కోసమని డాక్టర్గా కూడా పనిచేస్తాను అని చెప్పాడు. మన జీవితాల్లో ఉద్యోగాలు చూసి మురిసిపోతాం మనం చాలాసార్లు. మనం అలా మురిసిపోయేటువంటి సంఘంగా మనం ఉండకూడదు. ఉద్యోగాలు చూసి మనకుండే అందచందాలు చూసుకుని, మనకి దేవుడిచ్చినటువంటి ఏదో 1-2 విషయాలు చూసుకుని మనం మురిసిపోవడం అవసరం లేదు, మురిసిపోవడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా దేవుణ్ణి సేవించడానికి దేవుడు మనకిచ్చాడు. దేవుని యొక్క రక్షణను మనం అనుభవించిన మరుక్షణం మనం ఆయన శిష్యులం అయిపోతాం. ఆయన శిష్యులమైన మరుక్షణం ఆయన యొక్క సేవకులం కూడా అయిపోతాం. మనం ఆయన శిష్యులుగా ఉండాలి అనేది దేవుని చిత్తం, ఆయన సేవ చేయాలి అనేది దేవుని చిత్తం. కాబట్టి దీనికోసం ఫుల్ టైం, హాఫ్ టైం ఇలాంటివేమి మన పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఈ దినాన నా దేవుణ్ణి సేవించానా లేదా, అది మనం ఆలోచించాలి. నా దేవుణ్ణి నేను ఒక హౌస్ వైఫ్గా, లేకపోతే ఒక ఉద్యోగం చేసే వ్యక్తిగా, లేకపోతే ఓ హాస్పిటల్లో, లేకపోతే ఒక కాలేజీలో, ఓ ఫ్యాక్టరీలో, ఓ కంపెనీలో ఒక ఎగ్జిక్యూటివ్గా, ఓ బిజినెస్ మేనేజ్మెంట్లో ఉండేవాడిగా, లేకపోతే ఒక చిన్న దుకాణదారుడుగా నా దేవుణ్ణి సేవించానా, నా దేవుణ్ణి బట్టి సేవ చేశానా అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఇప్పుడు పైన చూచిన భాగంలో యేసుక్రీస్తు వారు తన ఇంట్లోకి మనుషుల్ని ఎలా తీసుకొస్తున్నాడో చాలా స్పష్టంగా సూచించారు. తన సేవకులను పంపి, ఎవరైతే ఆ భారం కలిగిన వాళ్ళుగా ఉన్నారో వాళ్ళని పంపి తీసుకురండి, బతిమలాడండి, వెదకండి అని చెప్పాడు. మనం ఈ పనిలో ఉండాలి, ఈ పనిలోనే తప్పకుండా ఉండాలి. పోయిన వారం నేను కొంచెం మా ఇంట్లో ఈ హాట్ తినడానికి ఏమి లేకపోతే నేను సాధారణంగా తెచ్చుకునేటువంటి షాప్కి వెళ్ళాను. వెళితే ఏదో సందర్భంలో చాలా కాలంగా వెళ్తున్నాను కాబట్టి చాలా ఫ్రెండ్స్గా మాట్లాడతారు వాళ్ళు నాతోటి, మీకు కూడా తెలుసు ఆ సంగతి. సో నేను చాలా క్లోజ్గా మాట్లాడతాను వాళ్ళతోటి. మాట్లాడుతుంటే ఆ సందర్భంలో మా పిల్లాడికి కొంచెం బాగోలేదన్న సంగతి సందర్భంలో చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే మా వైఫ్ ఇక్కడ లేదని. సరే చెప్పే సందర్భంలో ఎందుకు బాగోలేదు, ఏమైంది, అదేంది, ఇదేంది, ఆ మ్యారేజ్ గురించి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే మొత్తానికి అది సువార్త వైపు వెళ్ళింది. మీరు ఎందుకు ఇలా చేస్తారు, మీరు ఎందుకు ఇలాగా అనే ప్రశ్నలు రాగానే అందమైన సమయం దొరికింది నాకు. కొన్ని కూరగాయలు కొనుక్కున్నాను. కూరగాయలు మా కుక్ వస్తుంది 10 గంటలకి. సో ఆ లోపల రావాలని 9 గంటలకు వెళ్ళాను అక్కడికి. అక్కడ ఒక అరగంట సేపు వాళ్ళకి చక్కగా సువార్త చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. వాళ్ళు ఏదో కష్టం వచ్చింది వాళ్ళకి, 2 ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. కొంచెం ఎవరికి చెప్పని విషయాలు కొన్ని చెప్పి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే నేను అన్నాను, మా ఇంటికి రండి, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు రమ్మని చెప్పి, మీరు రాలేదు, వీలైతే రండి, ఎప్పుడన్నా షాపు కట్టేసి రండి, కాసేపు మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు ఆలోచించేద్దామని కూడా చెప్పాను వాళ్ళకి. ఆ సందర్భంలో ప్రభుని గురించి కూడా చెప్పగలిగిన గొప్ప భాగ్యం దొరికింది. ఈ లోపల మా కుర్రాడు ఫోన్ చేశాడు.
నాన్నగారు కుక్క వచ్చింది, కూరగాయల కోసం చూస్తుంది, మీరు రావాలి అని. సరే నేను వెళ్ళి చెప్పాను ఇంటికి. ఎందుకు ఆలస్యమైందంటే, ఏంటంటే చాలా ఆలస్యమైంది అన్నాడు. ఎందుకు ఆలస్యమైందనంటే, వాళ్ళకి సువార్త చెప్తున్నానంటే మా సన్ కూడా హీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఎక్సైటెడ్. మనకు ఛాన్స్ దొరికినప్పుడు ఇలా సువార్త చెప్పడం మనం నేర్చుకోవాలి. మరొక రోజున నేను వంటగదిలో ఉండి కూరగాయలు ఏదో కోస్తున్నాను, కూరగాయలు కోయటం కాదు కానీ ఏదో చేస్తున్నాను, చిన్న పని ఏదో చేస్తుంటే మా పని మనిషి కూడా మా వంట మనిషి కూడా వచ్చింది. ఆమె కూడా పక్కన నిలబడింది. సరే నేను నా పని చేసుకుంటూ ఆవిడతో కాసేపు మాట్లాడాలనుకున్నాను. ఏమ్మా నువ్వు ప్రొద్దున బైబిల్ చదువుకున్నావని అడిగాను. షీజ్ ఎ క్రిస్టియన్. ఇలా చదువుకున్నానని చెప్పింది. ప్రార్థన చేసుకుంటావా అని అడిగాను. ఇలాగని చెప్పింది. తర్వాత మారు మనసు పొందావా అని అడిగాను. కాస్త అటు ఇటు ఆలోచన చేసి పొందలేదు సార్ అని అంది. మరి పొందాలి కదా, దేవుని యొక్క ఆజ్ఞ కదా అది. మన జీవితాల్లో మారు మనసు పొందకుండా చనిపోతే కష్టం కదా అని ఆవిడకు కూడా కొంత చెప్పడం జరిగింది. మనకి దేవుడిచ్చే అవకాశాలు చక్కగా వాడుకుని దేవుని కొరకు మన నోళ్లు చాలా యాక్టివ్గా పనిచేయాలి. సువార్త చెప్పడానికి, సువార్త తీసుకుని వెళ్లే వాళ్ళ పాదాలు బహు అందమైనవి అని దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. దేవుడు మన ముఖాలు చూడగానే మన కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి, దేనికోసం పరిగెడుతున్నాయి, ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, సువార్త చెప్పడానికి అలవాటు చేసుకుందాం. సువార్త చెప్పడం దేవుని యొక్క హృదయానికి దగ్గరగా ఉండే సంగతి. తన కుమారుణ్ణి పంపి ఆ కుమారుని రక్తం చిందించి, ఈ రక్తం వల్ల ఈవేళ ఎవరైనా నా రాజ్యంలోకి వస్తారా అని చూచేటువంటి ఆ పరమ తండ్రి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుందాం. సహోదరులారా, నిన్ను నన్ను రక్షించుకుంది ఎందుకంటే మనం ఏదో సుఖంగా ఉండటానికి కాదు, కానీ ఆ సుఖంలోనే 10 మందిని దేవుని దగ్గరికి నడిపించాలని, వాళ్ళ కళ్ళు తెరవాలని, వాళ్ళకి సత్యాన్ని చెప్పాలని దేవుని యొక్క కోరిక. అందుచేత మనం ఆ పని తప్పకుండా చేయాలి. కంచెల్లోకి వెళ్ళాలి, రాజమార్గాల్లోకి వెళ్ళాలి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడల్లా వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్పి అనేక మంది రక్షించబడడానికి మనం దోహదకారులు కావాలి. ఆ తర్వాత మనం యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత శిష్యరికంలోకి రావాలి. ఆయనకి శిష్యులుగా ఉండాలనే సంగతి కూడా మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో చెప్పడం మనం చూస్తాం. 25వ వచనం నుంచి మనం చూస్తే ఆ వచనాలు కనబడతాయి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి, చాలా మంది వెళ్తున్నారు ఆయన వెనకాల, వెనక్కి తిరిగాడని ఉంది. బహుశా కొన్ని 100 మంది ఆయన వెనకాల వెళ్తున్నారు, పెద్ద ఊరేగింపులాగా. ఆయన వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. ఎవడైనా నా దగ్గరకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. Don't make any mistake about it. I want to share this very serious thought with you this evening. యేసు ప్రభు శిష్యులు ఎవరు? మనలో ఎంతమందిమి యేసు ప్రభు శిష్యులమి? నా దగ్గరకు వచ్చి ఎవడైనా తండ్రిని తల్లిని ద్వేషించలేకపోతే, ప్రాణాన్ని ద్వేషించలేకపోతే, ప్రాణాన్ని ద్వేషించడం అంటే ఏంటి? ఆ ప్రాణానికి కావలసిన వసతులన్నింటినీ ద్వేషించకపోతే, అది కదా దాని అర్థం. ద్వేషించడం అంటే ఏదో హేట్ చేయమని కాదు, లేకపోతే అసహించుకోమని కాదు దాని అర్థం. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభును ప్రేమించేటువంటి ఆ ప్రేమలో దానికి పోల్చి చూసుకుంటే, ఒకవేళ అవసరమైతే తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, భార్యను, పిల్లల్ని సహా ద్వేషిస్తున్నాడా అన్నంతగా దేవుణ్ణి ప్రేమించాలి. ద్వేషిస్తున్నాడా అన్నంతగా వాళ్ళకి తక్కువ స్థానం ఇచ్చి దేవునికి అతి ఉన్నతమైన స్థానాన్ని మనం ఇవ్వాల్సి ఉంది. యేసు ప్రభు శిష్యులు ఎవరు? సాక్ష్యాలు చెప్పేవాళ్ళ, ప్రసంగాలు చెప్పేవాళ్ళ, పెద్ద పెద్ద బైబిల్ తీసుకుని పోయేవాళ్ళ? కాదు అనే సంగతి మనకు అర్థమైంది. బైబిల్ తీసుకుని వెళ్లాల్సిందే. ఒకవేళ దేవుడు ప్రసంగం చేసే కృప ఇస్తే చేయవలసిందే. నాయకులుగా ఉండవలసి వస్తే ఉండవలసిందే. మామూలు సంఘస్థులుగా ఉంటే ఉండవలసిందే. చిన్న చిన్న పనులు దేవుడు మనకి ఇస్తే అవన్నీ చేయవలసిందే. దేవుడు మనల్ని ఉద్యోగాలు ఇస్తే అవన్నీ చేయవలసిందే. అయితే వీటన్నిటి మధ్యలో నీ ప్రేమ దేవుని పట్ల ఎంత ఉంది అనేది మాత్రమే నిన్ను శిష్యుడుగా, శిష్యురాలుగా తయారు చేస్తుంది. యేసు ప్రభువు వెనకాల చాలా మంది వస్తున్నారు.
మనం కూడా చాలా మంది ఉన్నాం. సంఘంలో సుమారు 250 మంది ఉన్నారు. వీళ్ళందరూ వస్తుంటే యేసు ప్రభు వెనక్కి తిరిగి మనతో చెప్పే మాట అండి, ఎవడైనా నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించే విషయంలో మిగతా వాళ్ళని ద్వేషించే అంతగా నన్ను ప్రేమించలేకపోతే నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కాదతను, ఆమె కాదు. బిలీవర్ అనే పేరు ఉండొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, బహు ఇంపుగా ఉండే జీవితాలు ఉండొచ్చు, చాలా క్రమంగా వచ్చి క్రమంగా వెళ్ళొచ్చు. కానీ దేవుని ప్రేమించే విషయంలో ఆప్తులైన వాళ్ళకు కూడా నో అని చెప్పలేకపోతే, ఎందుకు నో అని చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఉద్యోగం ఉంది, 20,000 రూపాయల జీతం వస్తుంది, కానీ దానిలో దేవుణ్ణి సేవించడానికి అవకాశం లేదు. ఇంకొక 15,000 రూపాయల ఉద్యోగం రెడీగా ఉంది, దానిలో కొంత టైం ఉంది, దేవుణ్ణి సేవించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాట్ వుడ్ యూ చూజ్ ఫర్ యువర్ లివింగ్? నాకు డబ్బులు తక్కువైనా పర్లేదు, కొంత ఆహారం కట్టేసుకున్నా పర్వాలేదు, కొన్ని బట్టలు లేకపోయినా పర్వాలేదు, కొంత కారు లేకపోయినా పర్వాలేదు, మోటార్ సైకిల్ లేకపోయినా పర్వాలేదు, సైకిల్ లేకపోయినా పర్వాలేదు, ఇంకొకటి లేకపోయినా పర్వాలేదు, నా ప్రభుని సేవించాలి, నా ప్రభుని ప్రేమించి అది నా క్రియల్లో చూపించాలి అని నిర్ణయించుకోలేకపోతే you are not a disciple of the Lord Jesus Christ. Very serious question, and very seriously to be considered by everyone in the church. ఎవరు యేసుక్రీస్తు శిష్యులు? సువార్త చెప్పినంత మాత్రాన శిష్యులు అయిపోతారా? నో. సువార్త చెప్పాలి, సువార్త తప్పకుండా చెప్పాలి, ప్రకటించాలి. దానిలో కూడా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అయినా కూడా వెళ్ళాలి. అయితే అంత మాత్రాన యేసుప్రభు శిష్యులు అయిపోరు. అయితే ఆ సువార్త సేవ చేసేటప్పుడు దేవుణ్ణి ప్రేమించి ప్రాణాన్ని సహా ద్వేషించేంతగా, నాకు సుఖం కావాలి, సుఖం లేకపోయినా పర్వాలేదు, నిద్ర లేకపోయినా పర్వాలేదు, భోజనం కావాలి, భోజనం లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ మా ఇంట్లో కొన్ని వసతులు కావాలి, లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఈ ఊరు అంత నాగరికతతో ఉండదు, ఒకవేళ దేవుడు నన్ను గానీ ఆ ఊరికి తీసుకెళ్తే నేను వెడతాను. హైదరాబాద్లో నాకు అన్నీ ఉన్నాయి, హైదరాబాద్ వదిలిపెట్టి కడప వెళ్ళండి అనంటే, రాజమండ్రి వెళ్ళండి అనంటే, శ్రీకాకుళం వెళ్ళండి అంటే ఎంతమంది ఇక్కడున్న వాళ్ళలో సిద్ధంగా ఉన్నారు వెళ్ళటానికి? అలా వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే నువ్వు యేసు ప్రభు శిష్యుడు కాదు. నీ ఇష్టం వచ్చిన ప్లాన్ నీకుంది, ఆ ప్లాన్ మార్చమని దేవుడు అడుగుతున్నాడు. ఆ ప్లాన్ చాలా మంచిది, చాలా అందమైంది, ఓ ఉద్యోగం, ఓ వసతి, ఓ వివాహం, ఒక వ్యవహారం, అన్నీ ఉన్నాయి, అన్ని అనుకూలంగా ఉన్నాయి. అయితే దేవుడు అన్నాడు, నా చిత్తం, నా పర్పస్ నెరవేరడానికి నీ పద్ధతి మార్చుకోవాలి, నీ ఉద్యోగం మార్చుకోవాలి. నేను కొన్ని గట్టి సంగతులు చెప్తున్నాను ఈ సాయంత్రం వేళ. Now these are the days when people clamor for riches and money. That has become a philosophy these days. ఇంకా హయ్యర్ శాలరీ, ఇంకా హయ్యర్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్స్ ఓకే, దానిలో తప్పు లేదు. కానీ బట్ నాకొచ్చే హయ్యర్ శాలరీ, నాకొచ్చే హయ్యర్ పొజిషన్, నా దేవుణ్ణి నేను ప్రేమించి ఆ ప్రేమను వ్యక్తీకరించకుండా చేయడానికి వీల్లేదు. నేను బ్యాంకులో పనిచేసినప్పుడు నాకు బలవంతంగా ప్రమోషన్ ఇవ్వాలని 4 సార్లు ప్రయత్నం చేశారు, ఎట్లయినా ప్రమోట్ చేయాలని. ఐ రిజెక్టెడ్ మై ప్రమోషన్ అట్లీస్ట్ 3 times, డెఫినెట్లీ, ఓన్లీ విత్ ద రీజన్ దట్ ఐ విల్ బి అవైలబుల్ టు మై గాడ్. 4వసారి అన్ని అరేంజ్మెంట్లు చేసేశారు, నాకు తెలియకుండానే ప్రమోషన్ కూడా రెడీ అయిపోయింది. నేను వెళ్ళటమే, నా ముఖం చూపిస్తే చాలు ప్రమోషన్ వచ్చేస్తుంది. మా పెద్ద బాస్ ఒక ఆయన నన్ను ప్రేమించి, నా పనంతా చూసి ప్రేమించి, నీ కోసం అన్ని అరేంజ్ చేసి పెట్టాను, వెళ్ళిరా అంతే చాలు, నీకు ఇచ్చి తీరాలి, ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఇచ్చి తీరాలన్నాడు. నేనన్నా, ఎందుకు సార్ అనవసరంగా ఇంత పని చేశారు, నాకు అవసరం లేదండి ప్రమోషన్ అంటే. అవసరం లేదు, నా మాట తీసేకు, వెళ్ళిరా అన్నాడు. నేను పోలే. ఏమయ్యా నువ్వు ఎంత పని చేశావు అని తర్వాత అడిగాడు. సార్, బహుశా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయండి, ఆ కమిట్మెంట్స్ కోసం నేను కాదని చెప్పాను సార్. వాటికి ఏం చెప్పాను? ఆ కమిట్మెంట్ ఏంటంటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ కమిట్మెంట్, నా ప్రభుని సేవించాలన్న ఉద్దేశమే. ఒకవేళ పైకి వెళ్ళిపోతే శాలరీ వస్తుందేమో, అధికారం వస్తుందేమో, స్టేటస్ వస్తుందేమో, కానీ స్వేచ్ఛ పోతుంది.
నేను ఫ్రీగా తిరగలేను. నా సాయంకాలాలు నా చేతుల్లో ఉండవు. నా దగ్గర మనుషులు ఎప్పుడూ ఉంటారు. నేను ఆఫీసులోనే ఉంటాను. ఇంకా కొంతకాలం పోయిన తర్వాత ఇది కూడా ఎక్కువ అనిపించింది. అందుకని చాలా ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, సరే బయటికి రా అన్నాడు. సంతోషంతో బయటకు వచ్చాం. బహు ఆనందంగా జీవిస్తున్నాం. ఇవాళ మాకు చాలా విషయాలు లేవు. ఇంట్లో కొదువులు చాలా ఉన్నాయి, ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. అయితే దేవుని సేవించే విషయంలో మనకున్నటువంటి ఆ దృక్పథం చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలి ఏ పొజిషన్లో ఉన్నా అనేది మన వాంఛగా ఉంటే, ఆ దిశగా మనం ప్రయాణం చేసేటప్పుడు దేవుడు ఫలాంది ఒకవేళ తక్కువైనా వస్తావా. ఓసారి యేసు ప్రభుతో ఒక అతను వస్తా అన్నాడు. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటే యేసు ప్రభు అన్నాడు, మంచిది వద్దు గాని అయితే ఒక విషయం చెప్పాలి నీతోటి. పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి చోట్లేదు. నువ్వు అనుకుంటున్నావేమో ఈయనకేదో పెద్ద బంగళా ఉంది, ఈయనతో పాటు మనం కూడా ఉండొచ్చని. నేను చెట్టు కింద పడుకుంటా. సాధారణంగా రాత్రిపూట ఒలివల కొండకి వెళ్తా. ఎందుకంటే మా తమ్ముళ్ళు ఒక 6 ఉన్నారు, 4 తమ్ముళ్ళు ఉన్నారు, కనీసం 2 చెల్లెళ్ళు ఉన్నారు, మా అమ్మ కూడా ఉంది. వాళ్ళకే సరిపోదా ఇల్లు. నేనెందుకని ఆ చెట్టు కిందకో రాళ్ల గుట్ల మీదకు వెళ్ళి ఆ వెన్నెల్లో ఆ చల్లో అలానే పడుకుంటా. నా తండ్రితో ప్రార్థన చేసుకుని చాలా పొద్దుపోయే వరకు ప్రార్థన చేసుకుని తెల్లారుజామున లేచి నా తండ్రితో మాట్లాడి మళ్ళీ ఊళ్ళోకి వచ్చేస్తాను. సిద్ధమేనా అన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడో మనకు తెలియదు. కానీ సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను అడిగేది అదే. నీవు కొంచెం చిన్న ఇంట్లోకి నేను తీసుకెళ్తే వెళ్ళగలుగుతావా? నా కోసం ఒక చిన్న ఇంట్లో ఇరుక్కోగలుగుతావా? నా కోసం కారు లేకుండా, మంచి గొప్ప ఉద్యోగం లేకుండా, గొప్ప స్టేటస్ లేకుండా ఉన్నదాంతో సర్దుకోగలుగుతావా? ఈ ఊరు వదిలిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్తావా? 2 జాబ్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోగలిగి ఉంటే ఒక జాబ్ కాదని తక్కువ దాన్ని చూస్ చేసుకోగలుగుతావా? ప్రాణాన్ని ద్వేషించడం అంటే అది. సహోదరులారా, మీ అందరికీ కూడా ఆ చాయిసెస్ వస్తాయి, నాకు కూడా వస్తాయి, వచ్చినాయి చాలా. హౌ డు వి చూజ్? హౌ విల్ యూ డిసైడ్? యేసు ప్రభు శిష్యులు ఎవరు? యేసు ప్రభు ఎవరిని నా శిష్యులు ఇరుగో అని ఎవరి గురించి గర్వంగా చెప్పుకుంటాడు? ఎవరి గురించి ఇతడు నా శిష్యుడు అని ఎవరి గురించి చెబుతాడు? వీళ్ళ గురించి. ఒకసారి ఇప్పుడు బైబిల్లో చూడండి, 25-26 వచనాల్లో, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని ద్వేషించుకుంటే. మీలో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమందికి లేకపోవచ్చు బహుశా. ఒకవేళ దేవుణ్ణి సేవించే విషయంలో తల్లిదండ్రులు ఒకవేళ నీకు అడ్డం వస్తుంటే, నీ దేవుని యొక్క చిత్తాన్ని చేసే విషయంలో నీ తల్లిదండ్రులు నీకు అడ్డం వస్తే వాళ్ళని కాదని చెప్పగలుగుతావా? చెప్పలేకపోతే నువ్వు ఆయన శిష్యుడు కావు, శిష్యురాలవి కావు. ఈ మధ్యలో ఒక కుర్రాడు, ఒక అతను మ్యారేజ్ కోసం వచ్చాడు ఒక ఊళ్ళో. ఈ ఊళ్ళో కాదు, ఇంకో దగ్గర. విన్నాను నేను ఇది. దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం అన్నాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. సరే, ఇద్దరు కూడా దేవుని చిత్తం అని అన్నారు. కానీ వాళ్ళ ఫాదర్ అన్నాడు, ఒరే ఇది నా చిత్తం కాదు అన్నాడు. అనగానే దేవుని చిత్తం కాస్త మారిపోయి, నేను ఈ పని చేసుకోవట్లేదు, ఐఎమ్ సో సారీ అండి, నేను ఇట్లా అవుతున్నాను అనుకోలేదు, అసలు మా ఫాదర్కి ఇష్టం లేదు, అండ్ దేర్ ఫోర్ నేను కూడా ఇష్టపడలేదు. సహోదరులారా, వీళ్ళు యేసు ప్రభు శిష్యులు కాదు. క్రైస్తవులేమో తెలీదు, విశ్వాసులేమో తెలీదు, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, శిష్యులు మాత్రం కాదు. యేసు ప్రభు వాళ్ళని వీళ్ళు నా శిష్యులని ఏనాటికి చెప్పడు. మీలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళతో నేను చెప్తున్నాను, ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. మీ జీవితాల్లో ఇది ఖచ్చితంగా దేవుని చిత్తం అని మీకు తెలిసినప్పుడు ఎవడు దానిలో నుంచి మిమ్మల్ని పక్కకు వెళ్ళనివ్వకండి. మీ తల్లి కావచ్చు, మీ తండ్రి కావచ్చు, మీకోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా దేవుని కంటే ఎక్కువ కాదు. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నీతో పాటు దిగి వచ్చి నీతో సంచరించాలని ఇష్టపడి నీ మొరవిని, నీ యొక్క దిక్కుమాల స్థితి చూచి నీతో నడిచే ఈ మహా గొప్ప దేవుణ్ణి ఇతరులు ఎవరికంటే ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు శిష్యుడువేనా? యేసు ప్రభు శిష్యురాలువేనా? వెనకాల పడిపోతున్నావు, మీటింగులకు వస్తున్నావు, ఆరాధనలు చేస్తున్నావు, గొప్ప గొప్ప సంగతులు చెప్తున్నావు. దేవా, నీ కోసం నా తల్లిని తండ్రిని కూడా కాదనగలుగుతాను నేను చెప్పగలిగితే శిష్యుడివి, శిష్యురాలవి. తర్వాత ఏముంది?
భార్యను పిల్లలను, సొంత కుటుంబంలోకి వస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళయింది, పెద్దోడయ్యాడు, సొంత ఫ్యామిలీ వచ్చింది. అయితే వాళ్ళు అన్నారు, మనం ఈ ఊళ్ళోనే ఉండాలి, మనం ఈ ఇంట్లోనే ఉండాలి, మనం ఈ ఉద్యోగంలోనే ఉండాలి, ఇది ఉంటే చాలా మంచిది. అందరూ చెప్తున్నారు, మన బంధువులు కూడా చెప్తున్నారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ఇది చాలా శ్రేయస్కరం. ఆర్గ్యుమెంట్ బాగుంది, వాళ్ళు చెప్పేది నిజమే, కానీ నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి. నా దేవుడు నన్ను త్యాగం చేయమంటున్నాడు, నేను కొన్ని వదులుకోవాలి. నా దేవుడు కొనొద్దు అంటున్నాడు, నేను కొనకుండా ఆగాలి. నా దేవుడి డబ్బు ఖర్చు పెట్టొద్దు అంటున్నాడు, ఖర్చు పెట్టకుండా ఆగాలి అని చాలా క్రియాత్మకంగా మాట్లాడి యేసు ప్రభు కొరకు నిలబడే భర్తలు వాళ్లే యేసు ప్రభు శిష్యులు. ఆర్ యు వన్ లైక్ దట్? am I one లైక్ దట్? ఆలోచన చేయాలి. భార్యను పిల్లలను ద్వేషించకుంటే, తర్వాత అన్నదమ్ములు, ఏమండి వాళ్ళు నా మీద డిపెండ్ అవుతారండి, నేను లేకపోతే వాళ్ళకి దిక్కు లేదు, నేను ఈ పని చెయ్యాలి, దిక్కు లేదు. అయితే దేవుడు ఒకవేళ ఇలా కాదు ఇది అని చెప్తున్నప్పుడు మరి వాళ్ళ సంగతి ఏంటి? దేవుడు చూసుకుంటాడు. సాధారణంగా దేవుడికి ఆయనకు కూడా తమ్ముళ్ళు ఉన్నారు, ఆయనకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు. యేసుప్రభు పోషించాడు వాళ్ళని. యేసుప్రభు చెల్లెళ్ళు లేకుండా తమ్ముళ్ళు లేకుండా లేడు. హీఈస్ ద ఫస్ట్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ. అట్లీస్ట్ హీ హాస్ గాట్ 4 brothers. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. 2 sisters కనీసం ఉన్నారు, ఎందుకంటే చెల్లెండ్రు అనే పేరుంది కాబట్టి. కనీసం 2 ఉన్నారు, ఇంకెక్కువ ఉన్నారని తెలియదు, కానీ హీ హ్యాస్ ఎ ఫ్యామిలీ, హీ సపోర్టెడ్ దెమ్. మరి ఆయన సేవలోకి వచ్చాడు 30 సంవత్సరాలు. అంటే మీలో చాలా మందికి ఇప్పుడు మా కుర్రాడికి ఉన్న వయసు కంటే తక్కువ వయసులో ఆయన వచ్చేసాడు బయటికి, సేవ చేస్తున్నాడు. యంగ్ మ్యాన్, ప్రైమ్ యూత్ లో ఉన్నాడు, సేవ చేస్తుంటే వాట్ అబౌట్ దట్ ఫ్యామిలీ? గాడ్ టుక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫ్రెండ్స్, సహోదరులారా, దేవుడు మనకి రిచెస్ ఇవ్వడు కానీ, మేళ్లు మిద్దెలు ఇవ్వకపోవచ్చు కానీ, కార్లు బస్సులు ఇవ్వకపోవచ్చు కానీ, గాడ్ విల్ గివ్ ఫుడ్, God will give clothing, God will give good health, God will give life, God will give joy, God will give meaningful existence in this world. యేసు ప్రభు శిష్యుడు అయితే, యేసు ప్రభు శిష్యురాలు అయితే, you will choose in that light. How do you choose? మనం ప్రతి చోట కోరికలు కోరుకోవాలి. అక్కడ ఉంది అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వాళ్ళని సపోర్ట్ చేయాలి. సార్ నేను వదిలేస్తే ఎలాగా, ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే ఎలాగా, నేను వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. యు గో ఆన్ మై జాబ్. దేవుడుకి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తెలుసు యేసు ప్రభు వారికి. ఆయన ఎవరైనా పిలిచాడు అనంటే నీకు నాకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఆయన ఎరుగును. నేను మీకు ప్రసంగం ఎందుకు చేస్తానంటే దానిలో ఉంది, ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తున్నాను. కాకపోతే దాన్ని చాలా క్రియాత్మకంగా మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా సందర్భాలు మీకు వివరించి చెప్తున్నాను. చాలా రియల్ ఎక్స్పీరియన్సెస్ మీతో చెప్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదివిన తర్వాత అప్లికేషన్ కావాలి. థియరీ చెప్పకూడదు ప్రసంగాలు చేసినప్పుడు. ప్రతి ప్రిన్సిపల్ వెనకాల యూ మస్ట్ డెఫినెట్లీ బ్రింగ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. ప్రసంగాలు చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, బ్రింగ్ అప్లికేషన్, డోంట్ టాక్ అబౌట్ థియరీ ఓన్లీ. బ్రింగ్ అప్లికేషన్, దట్స్ హౌ పీపుల్ విల్ అండర్స్టాండ్. ఆయన అంటున్నాడు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, చివరికి తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రాణాన్ని ద్వేషించాలి అంటే నాకు కూడా కావాలి, నేను కూడా హ్యూమన్ బీయింగ్నే, నాకు కూడా అవసరాలు ఉంటాయి, నాకు కూడా సుఖంగా ఉండాలని ఉంటుంది, నాకు కూడా కొంత రెస్ట్ తీసుకోవాలి, కొంత తినాలి, కొంత తాగాలి, ఆ హోటల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, కొంత ఎంజాయ్ చేయాలి ఉంటుంది, తప్పులేదు. కానీ శిష్యరికం కోసం ఒక స్ట్రగుల్ వచ్చినప్పుడు వాట్ వుడ్ యూ చూస్? ఏమి చూస్ చేసుకుంటారు? ప్రభు నాకు ఇది లేకపోయినా పర్లేదు, నీ శిష్యుడిగా నన్ను ఉంచుకో, వాటిని కూడా ద్వేషిస్తాను నేను. ఒకవేళ అవి నిన్ను వెంబడించడంలో కానీ, నీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో కానీ, నీ పని చేయడంలో కానీ, సువార్త సేవ చేయడంలో కానీ ఇవి నన్ను కానీ అభ్యంతరపరిస్తే, ఐ హేట్ దెమ్ లార్డ్. గుడ్ థింగ్స్ బట్ ఐ హేట్ దెమ్. అది నేర్చుకోవాలి. అది శిష్యరికం అంటే. పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరములైననో యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం వాటిని నేను నష్టంగా ఎంచుకున్నాను. ఎక్కడుంది ఆ మాట? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. కరెక్ట్. దాని గురించి 2-3 సార్లు ప్రసంగం కూడా చేశాం. సహోదరులారా, సహోదరులారా, నేను యేసు ప్రభు శిష్యుడినేనా, శిష్యురాలనేనా ఆలోచించండి. ఐ వాంట్ ఎవ్రీవన్ టు థింక్ టుడే,
నేను యేసు ప్రభు శిష్యురాలను కానీ ఆయన చెప్తాడా? సంఘంలో పెద్దలు చెప్పొచ్చు, డీకన్స్ చెప్పొచ్చు, సంఘస్థులందరూ కలిసి నా గురించి చెప్పొచ్చు. నా యేసు ప్రభు ఏమంటాడు నా గురించి? నువ్వు నా శిష్యుడు కాదు అని అంటాడేమో. నన్ను నేను సహా ద్వేషించుకోలేకపోతే అందుకనే ప్రభు అన్నాడు, నన్ను వెంబడించువాడు ఏం చేయాలి? లూకా 9:23 తీయండి ఒకసారి. ఏం చేయాలి చెప్పు. తను తాను ఉపేక్షించుకోవాలంటే యూ షుడ్ డినై యువర్ సెల్ఫ్. డినై యువర్ సెల్ఫ్. 9:23 లూకా 9:23 ఉందా? దొరికిందా? చదవండి అందరు కలిసి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతిదినము తన సిలువనెత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. ఇట్స్ డిఫికల్ట్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్. యేసు ప్రభు శిష్యుడిగా ఉండడం వెరీ వెరీ డిఫికల్ట్. ఆర్ యూ విల్లింగ్ టు బీ హిస్ డిసైపుల్? కొంతమంది నమస్కారం పెట్టి మా వల్ల కాదు సార్ వెళ్ళిపోయారు. యేసు ప్రభు వెనక్కి తిరిగి అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే వెళ్తే వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ప్రభా ఎక్కడ పోతాం మేము? నీవే కదా జీవ మాటలు కలిగిన వాడు, ఎక్కడికి వెళ్తాం మేము? వేర్ కెన్ వీ గో? నువ్వు ఎదురు పెడితే వేర్ కెన్ వీ గో? ఇట్స్ నో అదర్ ప్లేస్. నాకు తెలుసు ప్రభా, యు ఆర్ ది పర్సన్ ఫర్ అస్ టు ఫాలో. ధన్యుడు ఆ వ్యక్తి. పేతురు అన్నాడు ఆ మాట. సహోదరులారా, మీరు ఆ మాట చెప్పగలుగుతారా? ప్రభా ఎక్కడికి వెళ్తాను నేను? నీకు శిష్యుడుగా ఉండకుండా, నీకు శిష్యురాలుగా ఉండకుండా ఎక్కడికి వెళ్తాను నేను? ఎన్ని ఉద్యోగాలు చేస్తే మటుకు ఏంటి సంబంధం? ఎంత సంపాదించుకుంటే ఏంటి దానివల్ల? ఒక్క రూపాయి కూడా ఇటర్నిటీలోకి వెళ్ళదు. చెమట గారుస్తారు, నిద్ర లేకుండా ఆఫీసుల్లో పనిచేస్తారు, 1,00,000 రూపాయలు 2 లక్షలు వస్తాయి మీకు నెలకి. ఎందుకు? మట్టిలో పోసుకోవడానికి. సహోదరులారా, అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఇటర్నల్ థింగ్స్. అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ హిస్ కాలింగ్. ఆయన పిలిచిన పిలుపు. శిష్యులుగా ఉండండి. యేసుప్రభు వారు వెళ్తుంటే ఆయన వెనకాల మనం వెళ్ళేటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరందరూ రిజైన్ చేసేసి నాలాగా మీరందరూ ఇక పదని వెళ్ళడం అని నేను అంటల్లా. నో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ లైక్ దట్. దేవుడు నన్ను అలా పిలిచాడు, నేను అలా ఉన్నా. మిమ్మల్ని పిలవలేదు, మీరు అలా ఉండండి. ఎవరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో దేవునికి సేవ చేయాలని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఉన్న స్థితిలో, నేనున్న స్థితిలో నేను మీకంటే పెద్ద గొప్పవాడిని కాల. నేను రిజైన్ చేసేది మాత్రాన నేను పెద్ద మొనగాడిని అనుకోకండి. కాదు, దేవుడు అన్నాడు, అబ్బాయి నీకు ఉద్యోగం అవసరం లేదు, నేను చూసుకుంటాను, పక్కకు రా అన్నాడు. వచ్చాను అంతే. మిమ్మల్ని అన్నాడు, మీరు ఉద్యోగాలు చేయండి, మీరు ఉండండి అన్నాడు. ఓనర్ అంతే. మీకంటే నేను ఏమాత్రం కూడా అధికుడిని కాదు. ఫుల్ టైం పీపుల్ ఉద్యోగాలు చేసే వాళ్ళ కంటే ఏమాత్రం కూడా ఎక్కువ వాళ్ళు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అది నా అండర్స్టాండింగ్. నా ఉద్దేశంలో అది బైబిల్ ఇచ్చే అండర్స్టాండింగ్. కాబట్టి మనం పెద్ద ఫుల్ టైంలో రాగానే అబ్బా అనుకోని అవసరం లేదు. అయితే మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఏ టైంలో ఉన్నా నేను యేసు ప్రభు శిష్యుడినా కాదా, యేసు ప్రభు శిష్యురాలనా కాదా? నేను నా ప్రభు కోసం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజైన్ చేసి వచ్చా, మీరందరూ చాలా గొప్పడు అనుకుంటున్నారు, గొప్పడు కాకపోయినా. అయితే నేను ఈ స్థితిలో నా దేవుడికి శిష్యత్వం నేను చేయలేకపోతే వాట్ ఈస్ ద యూజ్? నా ప్రాణాన్ని ద్వేషించలేకపోతే, నా భార్యని పిల్లల్ని ద్వేషించలేకపోతే, నా తల్లిదండ్రులను ద్వేషించలేకపోతే ఆయన ప్రేమించే విషయంలో వాట్స్ ద యూజ్? కాబట్టి మనం ఎక్కడున్నాము, ఏ ఉద్యోగం చేస్తున్నాము, ఫుల్ టైంలో ఉన్నామా లేదా, అది అసలు కన్సిడరేషన్ కానే కాదు సహోదరులారా. ద కన్సిడరేషన్ ఈజ్, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నా ప్రభును వెంబడించే విషయంలో, ప్రేమించే విషయంలో, నా ప్రభుకి అత్యున్నతమైన స్థానం ఇచ్చే విషయంలో, నా ప్రభు ఉద్దేశాలు నెరవేర్చే విషయంలో, నా ప్రభు యొక్క కాలింగ్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టే విషయంలో ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన సంగతి. మనలో ఎంతమందిమి యేసు ప్రభు శిష్యులు అని ఆయన చెప్తాడు? మనలో ఎంతమందిమి శిష్యురాండ్రమని ఆయన చెప్పగలుగుతాడు? సొంత ప్రాణాన్ని సహా ద్వేషించకుంటే మీరు నాకు శిష్యులు కాదు. ఇక్కడ అంటాడు 9:23లో, నన్ను వెంబడించాలి అనుకునేవాడు తన్ను తాను నువ్వు అని చెప్పుకోవాలి. హీ షుడ్ డినై హిమ్సెల్ఫ్. సార్ ఆ ఫంక్షన్ దాకా వెళ్ళానండి, టికెట్ కోసం పోరాడానండి, వాళ్ళు అన్నారు హాల్ నిండిపోయింది, వెళ్ళిపోండి అన్నారండి. దే డినైడ్ మీ ఎన్ ఎంట్రీ, దే డినైడ్ మీ ఎ సీట్, దే డినైడ్ మీ దట్ ప్రివిలేజ్ అని అంటారే.
నోబడి విల్ డినై హియర్. ఇక్కడ ఎవరు డినై చేసుకుంటారు? నాకు నేనే. ప్రభువా, నువ్వు శిష్యరకానికి పిలిచావు. నీ వెనకాల వెళ్ళడంలో ఇది నాకు అడ్డం వచ్చినట్టుగా ఉంది. మంచిది, ఇది నాకు అడ్డం వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఐ విల్ సే నో టు దిస్ లార్డ్ హ్యాపీలీ, జాయ్ఫుల్లీ. ఐ విల్ నాట్ థింక్ ఆఫ్ ఇట్ ఎనీమోర్. శిష్యరికం అంటే అది సహోదరులారా. యేసు ప్రభు వెనక్కి తిరిగి అన్నాడు, చాలా మంది వస్తున్నారు, చాలా మంది మీద పడుతున్నారు, చాలా మంది ఒగుర్చుకుంటా వెళ్తున్నారు, మోటాముల్లే తెచ్చుకున్నారు బహుశా. ఈ లోకపు నాయకులైతే ఓ థ్యాంక్ యూ సో మచ్, ఇంతమంది వచ్చారా నా కోసం అని ఉండేవాడు. దేవుడు అలాగనలే. ఎవడైనా సరే నా దగ్గరకు వచ్చి ఇంత కఠినమైనటువంటి స్టెప్స్ తీసుకోకపోతే నా శిష్యుడు అసలు అవ్వడు. వాడు హీఈస్ నాట్ మై డిసైపుల్. దీస్ ఆర్ స్టూపెండస్ స్టేట్మెంట్స్ మేడ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మీరు అర్థం చేసుకోవాలి. నా డిజైర్ అది. మన సంఘంలో అందరూ అర్థం చేసుకోవాలి. నా డిజైర్ ఏంటంటే మన సంఘంలో అందరం కూడా, దేవా ఏది ఏమైపోయినా పర్లేదు కానీ ఐ వాంట్ టు బి యువర్ డిసైపుల్, ఐ విల్ గో ఆఫ్టర్ యూ. ఇఫ్ ద టైమ్ కమ్స్ ఫర్ మీ టు సే నో టు మై సెల్ఫ్, ఐ విల్ బీ హ్యాపీ టు సే దట్. ఒకవేళ నన్ను నేను ఉపేక్షించుకోవాలి, నన్ను నేను తృణీకరించుకోవాల్సిన స్థితిగాని వస్తే సంతోషంతో చేస్తాను దేవా పని అని చెప్పగలగాలి. రెండోదేంటి? నో అని చెప్పుకోవడమే కష్టం. దాని తర్వాత ఇంకేమని చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? 9:23లో సిలువనెత్తుకోవాలి. ఎవరి సిలువ ఇది? ఎవరెవరి సిలువ వాళ్ళకి తన సిలువనెత్తుకోవాలి. ఇది యేసుప్రభు సిలువ కాదు. ఇది ప్రతివాడికి కూడా భరించవలసిన కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లు, బాధలు, ఇరుకులు, కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు ఉంటాయి. ప్రతివాడికి వాని సిలువ ఉంది. ఇఫ్ సంబడి ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ హిజ్ లైఫ్, పర్హాప్స్ సిలువ ఎక్కడో మర్చిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఏదో మూల ఉంది సిలువ లేకుండా హ్యాపీ తిరుగుతున్నాడు అనమాట. అందుకనే ఫ్రీగా ఉన్నాడు పాపం. ఒకవేళ మన జీవితాల్లో అది అనారోగ్యం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, మన మనసును కృంగదీసేది కావచ్చు, మన ఎమోషనల్ అటాక్ కావచ్చు, మన గురించిన విమర్శలు కావచ్చు, మన మీదకి వచ్చే అన్యాయపు తీర్పులు కావచ్చు, వాట్ ఎవర్, ఆర్ యూ విల్లింగ్ టు టేక్ ఇట్? దట్స్ ద పాయింట్. చాలాసార్లు క్రాస్ ఇండికేట్స్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ విచ్ ఈజ్ నాట్ ప్యాలటబుల్ టు మీ. నాకు రుచించని, నాకు ఏమాత్రం సంతోషకరంగా ఉండని దేవుని యొక్క నా జీవితాన్ని గుర్చిన ప్రణాళిక, లేకపోతే పరిస్థితి, లేకపోతే ఆయన తీసుకెళ్తున్నటువంటి ఆ సందర్భం, అలాంటిది ఏదైనా వస్తే సిలువను తీసుకుంటావా? మాట్లాడకుండా ఉంటావా? క్రిటిసైజ్ చేయకుండా ఉంటావా? సణక్కుండా ఉంటావా? గొణక్కుండా ఉంటావా? తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఓ సూట్ కేసు నెత్తి మీద పెట్టుకుని ఒకటి వెనకాల వెళ్ళటం ఇది సులభం అండి? ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళటం కాదు. ఇది రోజు చేయాల పని. రోజు సిలువెత్తుకోవాలి, రోజు ఆ మూట ఎత్తుకోవాలి. ఒక మూట దించాడు, ఇంకొక మూటను ఎత్తిన పెట్టాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటే అర్థం ఏంటి? ఆ భారం దింపుతాననే కదా అర్థం విశ్రాంతి అంటే. నెక్స్ట్ సెంటెన్స్ లో మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా విశ్రాంతి ఇస్తానని చెప్పి ఆ తర్వాత ఏమన్నాడు? నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు. ఆ కాడి విశ్రాంతి ఇచ్చే కాడి. ఇది చాలా